హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మరో లాంగ్ వీడియోతో మీ అందరి ముందుకు రావడం చాలా హ్యాపీగా ఉంది. ఇంతకీ నేను ఎక్కడ ఉన్నాను అంటే నా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను. ఫ్రెండ్ అనడం కంటే బాబీ అనడం చాలా బాగుంటుంది అనుకుంటాను. ఎందుకు అంటే నేను తనని బాబీ అనే పిలుస్తాను కాబట్టి. అండ్ ఇది లొకేషన్ వచ్చేసి ఉప్పల్ అన్నమాట. ఇది నేను ఫస్ట్ టైం వీళ్ళ ఇంటికి రావడం, అంటే వీళ్ళు కొత్త ఇంటికి షిఫ్ట్ అయిన తర్వాత ఇది నా ఫస్ట్ విజిట్ అన్నమాట. మార్నింగ్ 9 o'clockకి అలా లేచాను. అండ్ ఇక్కడ లేవగానే విండో నుంచి వ్యూ చూసాను. చాలా అంటే చాలా బాగుంది. మార్నింగే చిన్న చిన్నగా వర్షం పడిందనమాట. ఆ టైంలో వెదర్, ఆ పిచ్చుకల సౌండ్ చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ మార్నింగ్ అది బ్యాక్ సైడ్ అనమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అనమాట. అండ్ ఇక్కడ హైదరాబాద్ మొత్తం ఇక్కడే కవర్ అయిపోయినట్టు అనిపించింది నాకైతే. సో ఇంకా మా ఇద్దరి బాండింగ్ గురించి చెప్పాలి అంటే మేము 2015 నుంచి మా బాండింగ్ స్టార్ట్ అయిందన్నమాట. ఇద్దరం సేమ్ కాలేజ్, సేమ్ డిపార్ట్మెంట్, సేమ్ కంపెనీలో కొలీగ్స్ కూడా అన్నమాట. సో ఆఫ్టర్ మై గ్రాడ్యుయేషన్ ఒక 2 years గ్యాప్ తర్వాత బై గాడ్స్ గ్రేస్ నన్ను తనైతే తన కంపెనీలో రిఫర్ చేసింది. నేను హైట్కి రావడానికి, నా ప్రొఫెషనల్ కెరీర్ని మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయడానికి షీఈస్ ద ఓన్లీ రీజన్ అన్నమాట. ఇంకా కాలేజ్ డేస్లో ఉన్నప్పుడు ఎగ్జామ్స్ టైంలో ఫెయిల్ కాకుండా కాపీ కొట్టి పాస్ కావడానికి ఎలా హెల్ప్ చేసిందో, ఇప్పుడు కూడా ఏ హెల్ప్ కావాలి అన్నా షీఈస్ ఆల్వేస్ దేర్ ఫర్ మీ అన్నమాట. సో ఇక్కడ మార్నింగ్ లేచాక ఫ్రెష్ అయ్యి అయితే బ్రేక్ఫాస్ట్ చేసాము. సో మేము బయటకు వెళ్ళే ప్లాన్ ఉంది అన్నమాట. సో ఇంతకీ ఆ ప్లాన్ ఏంటి అంటే కొంచెం రిఫ్రెష్మెంట్ కావాలి అని చెప్పేసి నేనైతే మూవీకి వెళ్దామని చెప్పేసి తను అడగగానే సరే వెళ్దామని చెప్పేసి టికెట్స్ అయితే బుక్ చేసింది. సో మార్నింగ్ 11 o'clockకి షో ఉందన్నమాట. సో అండ్ అది లొకేషన్ వచ్చేసి DSL మాల్ ఉప్పల్లో ఉంటుంది. సో ఇంకా మేమైతే ఆటో బుక్ చేసుకొని మూవీ హాల్కి అయితే వెళ్ళాము. యాక్చువల్గా ట్రాఫిక్ వల్ల కొంచెం లేట్ అయ్యిద్దేమో అనుకున్నాము. బట్ ఇంకా మేమైతే కరెక్ట్ టైంకే వెళ్ళాము. ఇంకా మేము వెళ్ళేసరికి మూవీ కూడా ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అడ్వర్టైజ్మెంట్ అలా వచ్చిందన్నమాట. సో ఇది శ్వేతతో నా సెకండ్ మూవీ అనుకుంటాను. ఫస్ట్ మూవీ వచ్చేసి మేం ఫేమస్ చూసాము ఇదే థియేటర్లో. అండ్ సెకండ్ మూవీ వచ్చేసి ఓజీ అన్నమాట. సో ఇంకా నేను చెప్పాలి అంటే పవర్ స్టార్కి పెద్ద ఫ్యాన్ని అన్నమాట. సో ఇంకా మూవీకి వచ్చేసరికి మూవీ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో ఇంకా మూవీ అయితే ఇక్కడ స్టార్ట్ అయిపోయింది అన్నమాట. మీరు కూడా మాతో పాటు చూసేయండి. మదురైలో డాక్టర్గా పనిచేస్తున్న నాకు రోజు నా దగ్గరికి ట్రీట్మెంట్ చేయించుకోవడానికి వచ్చే ఇది కుటుంబ కథా చిత్రం. ఎంటైర్ గ్యాంగ్ ని సాఫ్ చేయడానికి ఇంకా ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. అండ్ ఎస్పెషల్లీ BGM అయితే దద్దరిల్లిపోయిందనమాట. సో ఇది ఫస్ట్ టైం అనమాట నేను పవన్ కళ్యాణ్ మూవీ థియేటర్లో చూడడం. అండ్ నేనైతే 5 star రేటింగ్ ఇచ్చేసాను. అండ్ ఇక్కడ మూవీ అయిపోయాక మేమైతే థియేటర్ నుంచి బయటకైతే వచ్చేసాము. ఇంకా శ్వేత గురించి చెప్పాలి అంటే నాకు హైదరాబాద్కి వచ్చిన స్టార్టింగ్లో ఈవెన్ ఎస్కలేటర్ ఎక్కడం కూడా రాదనమాట. తనే నేర్పించింది ఎలా ఎక్కాలో. అండ్ నాకు ఇప్పటికీ చాలా గుర్తుంది నా లైఫ్లో. అంటే పిజ్జాని ఫస్ట్ టైం టేస్ట్ చేయడం, అది కూడా శ్వేతతోనే తిన్నాను అనమాట.
సో ఇంకా క్రాంతి అన్నయ్య హీ ట్రీట్స్ మీ లైక్ హీజ్ ఓన్ సిస్టర్ అనమాట. చాలా కేర్ అండ్ లవ్గా చూసుకుంటారు. నేను చాలా హ్యాపీగా ఉంటాను వాళ్ళతో అయితే. అండ్ ఇక్కడ మూవీ అయిపోయాక లైట్గా ఏదైనా తిన్నాము అని చెప్పేసి ఇక్కడ బర్గర్ అయితే తిన్నాము. అండ్ బర్గర్ తిన్నాక కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాము నేను, శ్వేత. అండ్ శ్వేత నన్ను కొన్ని సింగిల్ పిక్స్ కూడా తీసిందన్నమాట. అండ్ శ్వేత నేను దాదాపు 1.5 years సేమ్ కంపెనీలో వర్క్ చేశాము. 1.5 yearలో మా ఇద్దరికైతే చాలా మంచి మెమొరీస్ ఉన్నాయన్నమాట. చాలా టైం స్పెండ్ చేసేవాళ్ళమాట. వర్క్తో పాటు హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. సో ఇక్కడ షాపింగ్ కూడా చేసిందనమాట తను. నేను కూడా చూసాను, నేనేం తీసుకోలేదు. తను ఇంకా ఆఫీస్ వేర్ అని చెప్పేసి కొన్ని ట్రయల్స్ అయితే చేసింది. అండ్ నచ్చితే కొన్ని క్లాత్స్ కూడా తీసుకుందన్నమాట. అండ్ ఇక్కడ సామ్సంగ్ మొబైల్ స్టోర్ కూడా ఉందన్నమాట. సో ఇంకొచ్చేసాము. ఇక్కడ శ్వేత కంపేర్ చేస్తుంది ఎందులో అంటే కెమెరా ఎందులో బాగా పనిచేస్తుందో అని. అండ్ డిమార్ట్కి కూడా వెళ్ళాము. అక్కడ గ్రాసరీస్ కావాల్సినవన్నీ తీసుకొని కూడా ఇంటికైతే వెళ్ళిపోయామన్నమాట. ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము. అండ్ ఒక 5-10 minutes అలా ఫ్రెష్ అయ్యి రిలాక్స్ అయ్యాము. సో ఇంకా శ్వేత మాత్రం మా కోసం అయితే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది. సో ఇక్కడ వెదర్ బాగుంది అని చెప్పేసి నేనైతే బయటకు వచ్చి వీడియోస్ అయితే తీసాను అనమాట. ఇది పెంట్ హౌస్ కాబట్టి వ్యూ అయితే చాలా బాగా కనిపించింది. అండ్ ఇక్కడ చిన్న పిల్లలు గేమ్స్ భలే ఆడుతున్నారు. సో నాకైతే చాలా ప్రశాంతంగా చాలా పీస్ ఆఫ్ మైండ్గా అనిపించింది. సో నాకు ఇంకా శ్వేతని చూస్తే చాలా వండర్గా అనిపించింది. బ్యాచిలర్స్గా ఉన్నప్పుడు అట్లీస్ట్ లంచ్ బాక్స్ కూడా వాష్ చేయడానికి బద్ధకంలో ఫీల్ అయ్యే నా ఫ్రెండ్ ఇప్పుడు ఏకంగా లంచ్ ప్రిపేర్ చేసి లైక్ ఫుడ్ ప్రిపేర్ చేస్తుంటే, అందులోనూ అసలు నాన్ వెజ్ తినదు. అలాంటిది నాన్ వెజ్ కూడా వండింది మా కోసం. అసలు నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట. థ్యాంక్ యూ శ్వేత. అండ్ ఇది తన కిచెన్ అన్నమాట. చిన్ని కిచెన్, చాలా స్పేషియస్ గా భలే ఉంది. అండ్ ఎస్పెషల్లీ ఇల్లు అయితే చాలా బాగుంది. ఏం చేసావు బాబీ? చికెన్ కలర్ఫుల్ గా కనిపిస్తుందిరా, బాగుంది. ఇంకా ముగ్గురం అయితే డిన్నర్ అయితే స్టార్ట్ చేసాము. అండ్ వేడివేడిగా బగారన్నం అండ్ ఇక్కడ చికెన్ అయితే చేసింది. అండ్ తను నాన్ వెజ్ తినదు కాబట్టి సో తన కోసం అయితే వెజ్ ప్రిపేర్ చేసుకుంది, లైక్ ఆలూ కర్రీ చేసుకుంది అన్నమాట. సో ఇంకా టేస్ట్ మట్టికి చాలా అంటే చాలా బాగుంది. ఇది ఫస్ట్ టైం కాదు నేను టేస్ట్ చేయడం, నంబర్ ఆఫ్ టైమ్స్ తిన్నాను. అండ్ ఎవ్రీ టైం కూడా టేస్ట్ అయితే వేరే లెవెల్లో ఉందన్నమాట. ఇంకా ఫుడ్ తిన్నాక ఫైనల్ గా స్ప్రైట్ తో అయితే మా డిన్నర్ ని కంప్లీట్ చేసేసాము. అండ్ ఇట్స్ టైమ్ టు గో అన్నమాట. సో నేనైతే అన్నయ్య వాళ్ళతో శ్వేతతో మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాను. అండ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను అని చెప్పగానే అన్నయ్య అయితే చాలా సపోర్ట్ చేశారన్నమాట. సో దిస్ ఈజ్ మై 1 day స్టోరీ విత్ బాబీ అండ్ అన్నయ్య. అండ్ ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే గనక ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఇంకా నా వీడియోస్ నచ్చితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ని తీసుకొని మీ ముందుకు రావడానికైతే ఖచ్చితంగా ట్రై చేస్తాను. సో అప్పటి వరకైతే మీరు నాకు సజెషన్స్ ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎటువంటి కంటెంట్ ఉన్న వీడియోస్ కావాలో ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ది కామెంట్ బాక్స్. నేనైతే 1 day అయితే వాళ్ళతో టైం అలా స్పెండ్ చేసి బ్యాక్ టు